భగవంతుడు మనకిచ్చిన అమూల్యమైన రోజు పుట్టినరోజు అని దీని సాధకతకు ఏదో ఒక సేవా కార్యక్రమం చేయాలని విశ్రాంతి ఉపాధ్యాయులు నిమ్మకాయల వెంకటేశ్వరరావు పేర్కొన్నారు. రమణీపేటలో అడబాల ట్రస్ట్ కార్యాలయంలో రాష్ట్ర గిడ్డంగుల సంస్థ విశ్రాంతి జనరల్ మేనేజర్ ప్రసాద్ నాయుడు పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మానవీయ బంధాలను పటిష్టం చేసేది పుట్టినరోజు అని, ఈ రోజును పేద కుటుంబాలకు చెందిన వృద్ధుల సమక్షంలో జరుపుకోవడం అభినందనీయమని అన్నారు. లయన్స్ క్లబ్ కాకినాడ స్టార్స్ అధ్యక్షునిగా నిరంతరం పలు సేవా కార్యక్రమాలను నాయుడు చేస్తున్నారని కొనియాడారు. అనంతరం అడబాల రత్నప్రసాద్ ఆధ్వర్యంలో కేక్ కట్ చేయించి సత్కరించారు. నాయుడు సౌజన్యంతో వృద్ధులకు భోజన వితరణ జరిగింది. కార్యక్రమంలో ఉంగరాల వెంకటేశ్వరరావు, బుద్ధరా సత్యనారాయణరాజు, ఉప్పులూరు బుల్లయ్య, విఎస్ బాబు, జి చక్రారావు, వెంకట్రావు, పార్థసారథి, రాజా, సూర్యనారాయణ, సత్యనారాయణ చౌదరి తదితరులు పాల్గొన్నారు. ఆయనకి సంప్రదాయాలను గౌరవించి చక్కగా అన్ని కార్యక్రమాల్లోనూ పాల్గొంటూ ఇంకా సేవ అనండి, ఇంకో సేవ అండి, ప్రజాసేవ అండి, ఏ సేవ అయినా కూడా సేవాస్ఫూర్తితోటి ఎన్నో చక్కటి మంచి మంచి సమాజ కార్యక్రమాలు చేసి 10 మందికి ఉపయోగపడే పనులు ఎన్నో చేస్తున్నారు. అటువంటి ప్రసాద్ నాయుడు గారి గురించి మనం ఇక్కడ మన అందరి మధ్యలో మన సంస్థ యొక్క అడబాల ట్రస్ట్ యొక్క ఆధ్వర్యంలో వారి పుట్టినరోజుని ఇంత ఘనంగా మనం చేసుకుంటున్నామంటే అది మనందరి దృష్టి భాగ్యము. ఈ సందర్భంగా ప్రసాద్ నాయుడు గారిని మనందరూ కూడా ఆ భగవంతుడు ఆయురారోగ్యాలు ప్రసాదించి ఇంకా ఈ సమాజానికి ఉపయోగపడే మంచి కార్యక్రమాలు ఎన్నో చేయాలని, ఇంకా ముందుకు తీసుకెళ్లాలని మనం అందరూ వాళ్ళని ప్రార్థిస్తూ అభినందించున్నాం. వాళ్ళందరికీ పుట్టినరోజు శుభాకాంక్షలు. ఈరోజు హాజరైనటువంటి ముఖ్యంగా రాయుడుపాలెం సభ్యులకి, మనందరూ కూడా కాకినాడ సభ్యులకి మరీ అభినందనలు తెలియజేసుకుంటున్నాను. మనం ఈరోజు అడబాల కాంప్లెక్స్లో అడబాల ట్రస్ట్ తరఫున మనందరం కూడా ఒక పండగ చేసుకుంటున్నాం. చాలా సంతోషం. నాయుడు గారు గిడ్డంగుల సంస్థలో పనిచేశారంటే నేను కూడా అగ్రికల్చరల్ మార్కెట్ కమిటీ చైర్మన్గా ఇక్కడ పనిచేశాను. కాకినాడ, సంపర, తాళరావు, పెద్దాపురం 4 నియోజకవర్గాల వారీగా నేను కూడా పనిచేశాను. మాకు ఆయనకి అవినాభావ సంబంధం ఉంది. నాయుడు గారి పుట్టినరోజు, సిపి బ్రౌన్ గారి పుట్టినరోజు కూడా ఈరోజే రావడం మనందరికీ అదృష్టంగా భావిస్తూ, ఆ బ్రౌన్ గారు ఏ అయితే ఆచరించారో తెలుగు భాష ఔన్నత్యాన్ని కృషి చేశారో ఆ విధంగానే ఈయన కూడా ఇక్కడ మన అడబాల ట్రస్ట్లో ఆయన కూడా అన్ని కార్యక్రమాలు, మొక్కలు నాటడం కానీ ఇటువంటి కార్యక్రమాలన్నీ కూడా బాగా చేస్తున్నారు. ఆయనకి హృదయపూర్వక పుట్టినరోజు శుభాకాంక్షలు